Hello everyone, welcome to Grapple Tech guys. This is Ishwan Nagaraj and welcome back to our complete Java based DSA series in Telugu. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో కొత్తగా చూస్తుంటే గైస్ వీ హ్యావ్ లాంచ్డ్ అ కంప్లీట్ జావా బేస్డ్ డిఎస్సి సిరీస్ ఇన్ తెలుగు అండ్ దట్ టు ఫర్ ఫ్రీ అనమాట. దాన్ని చెక్అవుట్ చేసి మీరు జావా ఇన్ డెప్త్ గా నేర్చుకోవచ్చు, డిఎస్సి కూడా ఇన్ డెప్త్ గా నేర్చుకోవచ్చు. అండ్ నౌ వెల్కమ్ టు ఆర్ డిఎస్ఏ గ్రైండ్ అనమాట. అండ్ వాట్ ఈస్ దిస్ డిఎస్ఏ గ్రైండ్ అంటే, సో మనం ఒక లీడ్ కోడ్ క్వశ్చన్ తీసుకొని ఆ లీడ్ కోడ్ క్వశ్చన్ ఫ్రమ్ వెరీ స్క్రాచ్ నుంచి ఎలా ఆలోచించాలి అండ్ దాన్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం చాలా క్లియర్ గా చూడబోతున్నాం. అండ్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ దానికి కోడ్ రాసి కూడా మనం ఆ కోడ్ ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అండ్ ఈ వీడియోకి ఏమైనా ప్రీ రిక్వెజిట్స్ ఉన్నాయా ఈశ్వర్ అంటే ఎస్ ఉంది. సో మన ఛానల్లోనే మనం ప్రీ రిక్వెజిట్స్ పార్ట్ 1 అని చెప్పి వీడియో ఏదైతే పెట్టాము, ఇక్కడ ఐ కార్డ్ లో ఇస్తాను అండ్ ఈవెన్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. దాన్ని చెక్అవుట్ చేసి ఫస్ట్ ప్రీ రిక్వెజిట్స్ నేర్చుకున్న తర్వాతే ఈ వీడియో అయితే చూడండి, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. అండ్ ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కమెంట్ లో అండర్స్టూడ్ అని చెప్పి కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ నెంబర్ 22 గైస్. సో ఇంతవరకు డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ అండ్ ప్రాబ్లమ్స్ మీకైతే అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నా. అండ్ నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ వన్ మోర్ లీడ్ కోడ్ క్వశ్చన్ అనమాట. అండ్ ఈ క్వశ్చన్ వచ్చేసి మీకు లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్ లో, దాన్ని క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, సో లెట్ us see this question. So what is this question about? nth ట్రిపనాచి సిరీస్. నాడు చూసినట్టుంది, విన్నట్టుంది. సో నాచి అని చెప్పింది కదా, అది విన్నట్టుంది. సో దీని ప్రీవియస్ వీడియోలో మనం క్లియర్ గా సో ఫిబనాచి సిరీస్ చూసాం. అంటే ఏంటి? సో థర్డ్ నెంబర్ ఏదైనా ఉంటే, సో ఎనీ నెంబర్, సో ఏ నెంబర్ అయినా సరే ఈ సిరీస్ లో, సో ఫిబనాచి సిరీస్ అనేటువంటి ఒక సిరీస్ లో నీకు ఏ నెంబర్ కావాలన్నా కూడా ఇట్ ఈస్ నథింగ్ బట్ ద సమ్ ఆఫ్ ఇట్స్ ప్రీవియస్ టూ నెంబర్స్. ఓకే, సూపర్. వేరాస్ ట్రిబనాచి కూడా నీకు అంతే, కొత్తగా ఏం లేదు. సో ట్రిబనాచి సిరీస్ అని చెప్పి ఒక సిరీస్ ఉంటుంది. సో ఈ సీక్వెన్స్ లో నువ్వు ఏ నెంబర్ పిక్ చేసుకున్నా కూడా ఇట్ ఈస్ నథింగ్ బట్ ద సమ్ ఆఫ్ ఇట్స్ ప్రీవియస్ త్రీ నెంబర్స్. దట్ ఈస్ ఇట్ ఇస్ ట్రిబనాచి. ట్రిబనాచి. ట్రై అంటే ఏంటి? త్రీ. ఓకే, సో ట్రీ ఆర్ ట్రై వాటర్ ఇట్ ఈస్ త్రీ అన్నమాట. సో దాని యొక్క మూడు ఫస్ట్, సారీ, నీకు ఏ నెంబర్ కావాలన్నా కూడా దాని ముందర ఉన్నటువంటి మూడు నెంబర్స్ ఉంటాయి చూడు, దాని యొక్క సమ్ నేను క్యాలిక్యులేట్ చేస్తే యుల్ గెట్ దిస్ వాల్యూ. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే వీ నో ద ఫస్ట్ వాల్యూ, వీ నో ద సెకండ్ వాల్యూ అండ్ వీ నో ద థర్డ్ వాల్యూ. అంటే ఫస్ట్ మూడు వాల్యూస్ మనకు తెలుసు అండ్ దాని తర్వాత వచ్చే సీక్వెన్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి యూజింగ్ అవర్ లూప్స్. అండ్ సేమ్ కాన్సెప్ట్ మనం ఏదైతే చూసామో ఫిబనాచి సిరీస్ లో ఏదైతే చూసామో యూ విల్ గెట్ ద సేమ్ కాన్సెప్ట్ అన్నమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ వేసుకొని చూద్దాం. ఓకే, లైక్ ఎలాగంటే ట్రిబోనాచి సిరీస్ అంటే ఏంటి? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, ఫస్ట్ టూ నెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ నెంబర్ అయినా సరే, ఫస్ట్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 4 ఇచ్చాడు. సో n ఈక్వల్స్ టు 4, రైట్? అంటే ఫస్ట్ నీకు 1 2 1 ఈ త్రీ వాల్యూస్ నీకు తెలుసు. సో దిస్ ఇస్ 0th ట్రిబనాచి, ఫస్ట్ ట్రిబనాచి, సెకండ్ ట్రిబనాచి. వాట్ యూ హ్యావ్ టు డూ? యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద రిమైనింగ్ వన్స్. సో థర్డ్ ట్రిబనాచి కనుక్కో, ఫోర్త్ ట్రిబనాచి కనుక్కో, ఫోర్త్ వరకు ఆపు. ఎందుకు? n ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇచ్చాడు కాబట్టి. ఓకే, అండ్ ఎలా కనుక్కుంటాం ఈశ్వర్? ద సేమ్ లాజిక్ అగైన్, సేమ్ లాజిక్. దిస్ ఈజ్ యువర్ ఏ, దిస్ ఈజ్ యువర్ బి, దిస్ ఈజ్ యువర్ సి అండ్ డి వచ్చేసి మనం కనుక్కోవాలి. డి నువ్వు ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు? సింపుల్, ఏ ప్లస్ బి ప్లస్ సి, ఈ మూడు మన దగ్గర ఉన్నాయి. సో 0 ప్లస్ 1 ప్లస్ 1 ఎంత? 2. సో 2 ఎంత? థర్డ్ థర్డ్ ట్రిపుల్ వచ్చి వాల్యూ ఎంత? 2. యూ గాట్ ఇట్ as 2. సూపర్. సో స్టిల్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఫర్ ఫోర్త్, రైట్? అంటే ఏం చేయాలి? యూ హ్యావ్ టు షిఫ్ట్ ఆల్ దిస్ వాల్యూస్ టువర్డ్స్ రైట్. అంటే ఏంటి? దిస్ ఈజ్ అవర్ న్యూ ఏ, దిస్ ఈజ్ అవర్ న్యూ బి, దిస్ ఈజ్ అవర్ న్యూ సి.
అండ్ ఇక్కడ నువ్వు డి కనుక్కోవాలి, విచ్ ఇస్ అగైన్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇప్పుడు నీ ఏబిసి వాల్యూస్ ఎంత? ఏబిసి వాల్యూస్ 1 ప్లస్ 1 ప్లస్ 2 అంటే ఎంత? 4. అంటే ఫోర్త్ ట్రిబొనాచి నంబర్ ఎవరు? 4. ఇక్కడితో ఆపేయచ్చా? ఎస్, ఆపేయచ్చు. అండ్ నువ్వు ఆపేసినంత మాత్రాన నీకు స్వాపింగ్ అనేది ఆగిపోతుందా? నో, ఇదంతా నీకు మళ్ళీ మూవ్ అవుతుంది. సో ఏ, బి, సి, దీస్ ఆర్ లేటెస్ట్ వాల్యూస్. ఓకే, సో డి కనుక్కున్న తర్వాత ఖచ్చితంగా స్వాపింగ్ జరుగుతుంది. ప్రతి ఇటరేషన్ లో స్వాపింగ్ జరుగుతుంది. సో నువ్వు డి వాల్యూ అప్డేట్ చేసేసావు 4 గా, అండ్ దాని తర్వాత నీకు స్వాపింగ్ జరిగిపోయింది. అంటే ఏంటి? ఏ అనేది బి దగ్గరకు వచ్చేసింది, బి అనేది సి దగ్గరకు వచ్చేసింది, సి అనేది డి దగ్గరకు వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మనకి ఆన్సర్ దగ్గర ఎవరున్నారు ఈశ్వర్ అంటే సి. సో అంటే నువ్వు ఏం చేయాలి? యూ హ్యావ్ టు రిటర్న్ సి. యూ హ్యావ్ టు రిటర్న్ సి. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. అండ్ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, ఓకే, వీఆర్ డూయింగ్ ద సేమ్ ప్రాసెస్, రైట్? సో ప్రతిసారి వాటి ముందర 3 వాల్యూస్ వాడుకొని మనం సమ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఎస్, యు ఆర్ రిపీటింగ్ దిస్ ప్రాసెస్ హౌ మెనీ టైమ్స్? వాడు ఎంత ఇస్తే అన్ని సార్లు. అంటే మనకు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలుసా? ఎస్, తెలుసు. అంటే మనం ఏ లూప్ వాడాలి? ఫర్ లూప్ వాడాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? మనకు ఆల్రెడీ ఎక్కడి వరకు తెలుసు? సో 0, 1, 2 వరకు తెలుసు. నేను కనుక్కోవాల్సింది 3 పైన. దట్స్ ఇట్. సో నీ లూప్ అనేది ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ 3. ఇట్ హ్యాస్ టు గో టిల్ n. అండ్ ప్రతిసారి ఏం చేస్తావు? సో ఇంట్ d ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి a ప్లస్ బి ప్లస్ సి. డి కనుక్కున్న తర్వాత స్వాపింగ్. అంటే ఇప్పుడు ఏ వచ్చేసి బి అయిపోతుంది, బి వచ్చేసి సి అయిపోతుంది, అండ్ సి వచ్చేసి డి అయిపోతుంది. దట్స్ ఇట్. అండ్ ఫైనల్ గా ఎవరిని రిటర్న్ చేయాలి? ఐ హావ్ టు రిటర్న్ మై సి. ఎందుకు? ఏదైతే ఆన్సర్ ఉందో అక్కడ సి వచ్చేసి ఆగిండదు కాబట్టి, బికాస్ ఆఫ్ స్వాపింగ్. అండ్ దట్ ఈస్ వై వీ హ్యావ్ టు రిటర్న్ సి. యాజ్ సింపుల్ యాజ్ దట్. సేమ్ లాజిక్, కొత్తగా ఏమీ చేయలేదు. ఇందాక చూసిన కోడే. ఓకే, బట్ కొంచెం మోడిఫికేషన్ ఏం చేయాలంటే సారీ, ఇఫ్ సపోజ్ n అనేది 0 అయితే వాట్ హ్యావ్ టు డూ? ఐ హ్యావ్ టు రిటర్న్ 0. ఓకే, అండ్ సపోజ్ ఇఫ్ n గనక 1 అయినా ఆర్ n గనక 2 అయినా, రెండింటికి సేమ్ వాల్యూస్ కదా, 1 రిటర్న్ చేయాలి. ఎందుకు? 0, 1, 1 కాబట్టి. అండ్ ఇన్ ద నెక్స్ట్ లైన్ int a is equals to 0 and b is equals to 1 and c is equals to 1 again. అంతే. అండ్ ఏ లూప్ వాడాలి? ఫర్ లూప్ వాడాలి. ఎక్కడి నుంచి చేయాలి? 3 నుంచి చేయాలి. int I is equals to 3 దగ్గర నుంచి, అండ్ I less than or equals to n and I plus plus. అండ్ ప్రతిసారి ఏం చేస్తావు? int d is equals to అని చెప్పి a plus b plus c. ఇన్ ద నెక్స్ట్ లైన్ స్వాపింగ్. ఇప్పుడు మన ఏ ఎవరు? b అండ్ b ఎవరు? c అండ్ c ఎవరు? మన d. అండ్ ఫైనల్ గా ఆన్సర్ దగ్గర ఎవరు ఉంటారు? వి విల్ రిటర్న్ సి, ఎందుకంటే సి ఉంటుంది కాబట్టి. అండ్ నౌ లెట్ us రన్ దిస్. ఏమన్నా మర్చిపోయినామా? నాకు తెలిసి అయితే లేదు. సూపర్. సో ఉన్నటువంటి 2 టెస్ట్ కేసెస్ పాస్ అయింది అండ్ సబ్మిట్ కొట్టేసేయండి. సబ్మిట్ కొట్టిన తర్వాత సూపర్, 38/38 టెస్ట్ కేసెస్ పాస్ అయింది. దట్ ఈస్ అవర్ లాజిక్. అండ్ నౌ ఇఫ్ యూ ఆస్క్ మీ, ఈశ్వర్, ఈస్ దిస్ ద మోస్ట్ ఆప్టిమైజ్ సొల్యూషన్? నో, దిస్ ఈస్ నాట్ ద ఆప్టిమైజ్డ్ సొల్యూషన్. దిస్ ఈజ్ అ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. అంటే నైవ్ సొల్యూషన్, అంటే బేసిక్ సొల్యూషన్. సో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేసినప్పుడు ఈ క్వశ్చన్స్ ని మళ్ళీ రివిజిట్ చేస్తాం. ఓకే, అండ్ రివిజిట్ చేయాలి. సో ప్రతి క్యాండిడేట్ కి ఎవరైనా సరే టీఎస్సీ నేర్చుకుంటూ ఉంటే యూ హ్యావ్ టు హ్యావ్ అ క్లారిటీ అనమాట. సో ఒక క్వశ్చన్ కి బేసిక్ సొల్యూషన్ ఉంటుంది అండ్ అడ్వాన్స్డ్ సొల్యూషన్ ఉంటుంది. సో ఫస్ట్ ఇది చెప్పు, తర్వాత అది చెప్పు. అప్పుడు ఇంటర్వ్యూకి మైండ్ లో ఉంటుంది, ఓకే వీడికి టీఎస్సీ వచ్చు అని చెప్పి. ఓకే, సో దాట్స్ అబౌట్ దిస్ వీడియో గైస్. ఒకవేళ మీరేమైనా నేర్చుకుంటే కమెంట్స్ లో నేర్చుకున్నానని చెప్పండి. ఓకే, అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. That's it. So thanks for watching. Bye-bye. And now that's it for this video, guys. And thanks for watching. Happy coding. Bye-bye.